హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నాకు కొద్దిగా అలసటగా ఉండి ఒక గంట రెస్ట్ తీసుకొని మిగతా పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుందాం అన్నా సరే అస్సలు కుదరలేదండి. ఆ పనులేంటో ఆ రోజు నేను ఏమేం చేశానో అవన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే మీరిచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం మీరు వాళ్ళకి కల్పించినట్టే. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవటం మాకు అలవాటండి. ఈ సంవత్సరం చేసుకుందాము అంటే కనుక మా తోటికోడలు డెలివరీ అయ్యారు. అందుకని ఆ పనిని అంటే సత్యనారాయణ వ్రతం ఆ నెలలో చేసుకోలేదండి. ఇప్పుడు ఈ మాఘమాసంలో చేసుకుంటే మంచిదని చెప్పేసి అంటే మొన్న భీష్మ ఏకాదశి ఉంది కదా, ఆ రోజు చేసుకున్నాము. అంటే సోమవారం సత్యనారాయణ వ్రతం చేసుకున్నామండి ఇంట్లో. ఈ పనులు మీకు చూపిస్తుంది ఆ నెక్స్ట్ డే మంగళవారం పూట అండి. నిన్న నైట్ నేను పడుకునేపాటికి కూడా దాదాపు 1:30 అయింది. ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్నా, అంటే వ్రతం ఈవినింగ్ టైం చేసుకున్నామండి. ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని అలానే మంగళవారం వీడియో అప్లోడ్ చేయాలి కదా, దానికి వాయిస్ ఇచ్చి పడుకునేపాటికి 1:30 అయింది. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బాగా టైర్డ్ అయిపోయి ఒక గంట రెస్ట్ తీసుకొని ఈ పనులన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. నిన్న వ్రతంలో వేసుకున్న బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి మార్నింగ్ నేను 6 కల్లా ఆరేసేసానండి. అవి ఇప్పుడైతే కనుక ఆరిపోయినాయి. వాటిని ఫోల్డ్ చేసేసి పెట్టేశానంటే రేపు మార్నింగ్ గుడికి వెళ్ళడానికి అవి కావాలి అని చెప్పేసి ప్రస్తుతానికి ఐరన్ తర్వాత చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను. అలానే వ్రతంలో వాడిన ఈ కొబ్బరి చిప్పల్ని కూడా నీట్గా కడిగేసేసి ఎండలో ఎండబెట్టేస్తున్నానండి, ఎండు కొబ్బరి కోసం. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసాను. కానీ నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. పిల్లలతో పాటు కొద్దిగా రాగి జావ తాగాను అంతే. ఇప్పుడు ఇంట్లో కొద్దిగా ఫ్రూట్స్ని ఆ ఫ్రూట్స్ తినేసేసి మార్నింగ్ విశాల్ వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వలేదండి. ఆటో అంకుల్తో పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ కోసం నేను అంటే 12 కల్లా వంట అనేది కంప్లీట్ చేయాలి. అందుకనే ముందుగా పచ్చిశనగపప్పుని నానబెట్టేస్తున్నాను. అన్నట్టు పచ్చిశనగపప్పు కొబ్బరి కూర చాలా బాగుంటుందండి. మీరు ఈ వీడియోలో నేను ఎలా చేస్తానో చూసి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దాంతోపాటు చారు కూడా పెట్టుకోవాలి. చారు పచ్చిశనగపప్పు కొబ్బరి కూర చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను, 2-3 ట్రై చేసి టేస్ట్ చాలా బాగుంది అని చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో పనులతో కొద్దిగా అలసటగా అనిపించినప్పుడు మాత్రం వెంటనే కిస్మిస్ కానీ లేదా ఒక అరటిపండు కానీ తిన్నామంటే వెంటనే రీఫ్రెష్ అవుతామండి. మీకు ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు నేను చెప్పిన ఈ టిప్ని ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు కొద్దిగా నీరసంగా ఉంది, దానికి తగ్గట్టు ఇంట్లో కిస్మిస్ అరటిపండు ఉన్నాయి. ఇవి తినేసేసి వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న మేము సత్యనారాయణ వ్రతం ఈవినింగ్ పెట్టుకున్నామండి. ఎక్కువగా మేము ఈవినింగ్ టైమే చేసుకుంటాము. కానీ ఆ వ్రతం కంప్లీట్ అయ్యి అందరు భోజనాలు అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళేపాటికి 11:30 అయిందండి. అత్తయ్య గారు వాళ్ళు కూడా అదే టైంలోకి వెళ్ళారు. అప్పుడు నేను ఇల్లు సర్దటం అనేది స్టార్ట్ చేశాను. అసలైతే కనుక రేపు సర్దుకోవచ్చు అనుకోని కూడా ఇంటిని అలా వదిలేయటం ఇష్టం లేక ఆ గిన్నెలు కానీ లేదా ఇంట్లో అంతా సర్దేసేసుకొని పడుకునేపాటికి 1:30 అయిందండి. అసలైతే ఇక్కడ కూర్చునే టిఫిన్ కానీ ఫ్రూట్స్ కానీ తిన్నట్టే మాత్రం కంపల్సరీగా నేను సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటాను. కానీ ఈరోజు అలా లేదండి, నా పరిస్థితి చాలా నీరసంగా ఉంది. కానీ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. రేపు మార్నింగ్ గుడికి వెళ్ళాలండి. అది కూడా తెల్లవారుజామున 3ంటికే బయలుదేరాలి. అందుకని పెండింగ్ అంటే వర్క్స్ ఏమి పెండింగ్ పెట్టకుండా ఈ పూటే చేసేద్దాము అనుకొని ఫిక్స్ అయిపోయాను. ఇవి తింటూ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి ముందుగా నేను వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇందాక నేను పచ్చిశనగపప్పు నానబెట్టా కదా, ఈ కర్రీకి ఎక్కువసేపు పచ్చిశనగపప్పు నానబెడితే సరిపోతుందండి. లేకపోతే కొద్దిగా కుక్కర్లో వేసి 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. కొద్దిగా మెత్తగా ఉంటే చాలు. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వాటిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పక్కన ఇవి వేగుతూ ఉన్నాయి కదా, ఈ లోపల చారు కూడా పెట్టేసుకుందామని చెప్పేసి చారు పెట్టడం కూడా స్టార్ట్ చేశాను. నేను ఎంత ఫాస్ట్గా పనులు చేస్తున్నానో నాకంటే ఫాస్ట్గా టైం మాత్రం అయిపోతుందండి. ఈ చారు మరుగుతూ ఉండేలోపు ఇటు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్లోకి
వేసేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత కొద్దిగా పసుపు అలానే సాల్ట్ వేసేసి ఈ పచ్చెనగపప్పుని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే పచ్చెనగపప్పు మగ్గుతూ ఉంటుందండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడే ఒక చిన్న మెసేజ్ వచ్చిందండి. ఏంటి అంటే మీ కొరియర్ ఒక హాఫ్ అన్ అవర్లో డెలివరీ అవుద్ది అని చెప్పి టీటీసీ నుంచి ఒక చిన్న మెసేజ్ వచ్చింది. ఇక కొరియర్ బాయ్ వస్తారు కదండి, కానీ పాపం ఎండలో వాళ్ళు వచ్చినప్పుడు ఒక డీటీసీ అనే కాదండి, ఎవరైనా సరే ఈ కొరియర్ బాయ్స్ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి మజ్జిగ కానీ లేదా చిన్న జ్యూస్ కానీ కనీసం మంచినీళ్ళైనా సరే ఇవ్వాలండి ఈ ఎండాకాలంలో. నేనైతే కనుక ఇప్పుడు ఆ మెసేజ్ వచ్చింది కాబట్టి మార్నింగ్ పిల్లలకు చేసిన మజ్జిగ కొద్దిగా ఉన్నాయండి. ఆ మజ్జిగలో కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా నిమ్మరసం పిండేసేసి సాల్ట్ వేసి వాళ్ళకి అంటే వచ్చే అతనికి మజ్జిగ ఇద్దాము అని చెప్పి నేను ఈ గ్లాస్లో కలిపేసి ఇస్తున్నాను. కానీ పాపం ఫోన్ చేశారండి నాకు, మీది ఎన్నో స్టేర్ అండి అని చెప్పి. ఆయన మాత్రం చాలా పెద్ద ఆయనండి. వద్దులేండి నేనే కిందకు వస్తాను, మీరు ఇంత ఎండలో పైకి ఎక్కి రావక్కర్లేదు, నేనే వస్తాను అని చెప్పేసి మజ్జిగ తీసుకొని కిందకు వెళ్ళాను. ఆయనకి మజ్జిగ ఇచ్చేసేసి ఇక నా పార్సిల్ తీసుకొని నేను పైకి వచ్చేసానండి. ఇదేంటి అంటే రేపు మేము గుడికి వెళ్తున్నామని చెప్పాం కదా, అక్కడ అమ్మవారికి ఇద్దామని చెప్పేసి ఈ శారీ తెప్పించాను. అసలైతే కనుక నేను 2 శారీస్ పెట్టానండి. ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు నచ్చి. కాకపోతే అమ్మవారికి పెట్టిన శారీ మాత్రం అంటే సెలెక్ట్ చేసిన శారీ మాత్రం ఫోటోలో చూసినట్టు లేదండి, కొద్దిగా లైట్ కలర్లో ఉంది. పాపం షాప్ వాళ్ళే నాకు ఆ మాట చెప్పారు. మీకు ఓకే అయితే కనుక పంపిస్తామన్నారు. నేను అమ్మవారికి సెలెక్ట్ చేసిన శారీ ఇదండి. ఇది 5500. కాకపోతే నాకు ఇచ్చే శారీ మాత్రం కొద్దిగా లైట్ కలర్లో ఉంది. ఇంకా నాకు అలా ఇవ్వబుద్ధి కాలేదు. అంటే ఈ శారీ నేనైతే కొనుక్కోనండి, అలా అమ్మవారికి నేను ఎలా పెడతాను అని చెప్పేసి నేను ఇంకా ఆ శారీ క్యాన్సిల్ చేశాను, గ్రీన్ కలర్ శారీ. ఇప్పుడు ఎల్లో కలర్ శారీ నాకని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక ఇది అమ్మవారికి పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇది మాత్రం పంపించేసేయమన్నాను. ఈ ఒక్కసారినే వచ్చిందండి. ఇది రేపు మార్నింగ్ దుర్గా అమ్మవారికి పెడదామని చెప్పేసి తెప్పించాను. ఇది వచ్చేసి 4500 అండి. కానీ నాకు చాలా బాగా నచ్చింది. కానీ బహుశా గ్రీన్ కలర్ శారీ అమ్మవారికి నచ్చలేదేమో, అందుకనే ఈ శారీ ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు అనుకొని ఇక అమ్మవారికి నేను ఈ శారీ ఇచ్చేసాను. ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసి మీకు శారీ చూపించలేదండి, షాప్ వాళ్ళు పంపించిన పిక్ మాత్రమే చూపించాను. ఎందుకు అంటే చక్కగా ఫ్రెష్ అయిన తర్వాత రేపు మార్నింగ్ అంటే తలస్నానం వచ్చేసి రేపు మార్నింగే శారీని ఓపెన్ చేద్దాము అనుకున్నాను. అంటే ఇప్పుడు బట్టలు అవి ఇవి ఇడిచిన బట్టలు అవి ఇవి ముట్టుకున్నాం కదా, ఎందుకులే అని చెప్పేసి మీకు ఆ పిక్ మాత్రమే చూపించాను. ఇక ఆరేసి ఉన్న బట్టలు కూడా అంటే నిన్న ఫోల్డ్ చేయలేదండి ఈ బట్టలు, వీటిని ఇప్పుడు ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను. ఇందాక దీంట్లో పచ్చిశనగపప్పు కొద్దిగా ఉడకపెట్టి వేసాం కదా, స్టవ్ని సిమ్లో పెడితే ఆ పప్పు అనేది ఇంకా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొబ్బరిని కొద్దిగా మిక్సీ పెట్టేసి ఆ కొబ్బరిని కూడా యాడ్ చేసేసాను. కొబ్బరి వేసేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసేసి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసేసి ఒకసారి తిప్పేసుకోవాలి. కానీ కూర అనేది ఇక ఇప్పటి నుంచి కనుక వదిలేస్తే కొద్దిగా మాడుతూ ఉంటుంది. 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపల చారు కూడా అయిపోతున్నాయండి. చారులో ధనియాలు, జీలకర్ర పొడి వేసేసాను. దీంట్లో కారం వేసి తిప్పేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలానే కరివేపాకు కూరలో వేసేసి ఒకసారి తిప్పేసేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. కానీ ఒకసారి మీరు పచ్చిశనగపప్పు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసి చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కావాలి అనుకుంటే కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి, పిల్లలకు వేడి చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడైతే ఇక ఫాస్ట్గా వీళ్ళకి లంచ్ బాక్స్ సర్దేసేసి పక్కన పెట్టేయాలి. ఎట్లయినా ఆటో అయిన వచ్చే టైం కూడా అయిపోయింది. వాళ్ళకు కూడా 12:30కే అనుకుంటా లంచ్ అవర్. ఇక అందుకని ఇప్పుడు ఈ కర్రీతో లంచ్ బాక్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది చేసేసిన తర్వాత మార్నింగ్ నేను వ్రతానికి వేసుకున్న బట్టలు ఫోల్డ్ చేసా కదండి, ఇక అప్పుడు అవి ఐరన్ చేసేసి ఇక భోజనం చేసేసి ఇంకొక 1 అవర్ మాత్రం రెస్ట్ తీసుకుంటాను. ఇక ఈవినింగ్ టైం అయిపోయిందండి.
పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అయిపోతున్నారు. వాళ్ళకి స్నాక్స్ అయితే కనుక ఇప్పుడు నేను ఏమీ చేయలేదు. కానీ ఇలాంటప్పుడు మనం ఈజీగా చేసేవి ఒక 2 ఆప్షన్స్ చేయి కావాలి అంటే వాళ్ళు చక్కగా నాకు ఇది కావాలి అని చెప్తారు. ఈరోజైతే కనుక నేను పాలు అటుకులు కావాలా లేదా మరమరాలతో ఇలా చేసి పెట్టానని అడిగితే వాళ్ళు మరమరాలతోనే చేసి పెట్టు అని చెప్పారండి. ఇదైతే చాలా సింపుల్గా 5 అంటే 5 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఇది నేను ప్రిపేర్ చేశాను. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలానే శనగగింజలు, పచ్చిశనగపప్పు, ఉప్పు, కారం, కొద్దిగా చాట్ మసాలా, లెమన్ మొత్తం వేసేసి కలిపి దాంట్లో ఈ మరమరాలు వేసి కలిపి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. కానీ ఇది తిన్న తర్వాత వీళ్ళు హోంవర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత 7:30 అవుతుంది. ఈ లోపల వాళ్ళకి ఒక్క జ్యూస్ చేసి ఇచ్చానంటే కనుక ఇక నైట్ వాళ్ళకి భోజనం పెట్టేస్తాను. మన ఫ్యామిలీలో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే పిల్లలకి హెల్దీ స్నాక్స్ ప్రిపేర్ చేసి చూపించండి అక్క అని చెప్పేసి. నేనైతే కనుక రోజు హెల్దీ స్నాక్స్ అని మాత్రం చేయనండి. ఇంట్లో ఏ ఉంటే అవి మాత్రం పిల్లలకి చేసి పెట్టేస్తూ ఉంటాను. ఒకవేళ ఇంట్లో ఏదీ లేనప్పుడు మార్నింగ్ టిఫిన్ వేస్తే కదా దోశ కానీ ఇడ్లీ కానీ అవి కూడా పెట్టేస్తాను. తర్వాత అంటే వీళ్ళకి ఇవి ఇచ్చేసిన తర్వాత ఈరోజు మంగళవారం కదా మేమిద్దరం టిఫిన్ అండి. ఇక పిల్లలకు కూడా ప్రత్యేకంగా కర్రీ ఏం చేస్తాలే అని చెప్పేసి వాళ్ళకు కూడా చపాతీ ఇచ్చేస్తున్నాను. వాళ్ళు కూడా చపాతీ చాలా ఇష్టంగా తింటారు. కానీ ఈరోజు చపాతీలో చేసే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. గోధుమ పిండి వేసేసా కదండి, చపాతీలు మెత్తగా రావాలంటే గోధుమ పిండిలో కొద్దిగా వేడి చేసిన నీళ్లు పోసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఇలా ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఇందాక చెప్పాను కదా పిల్లలకి ఏదైనా జ్యూస్ చేసి ఇస్తాను అని చెప్పేసి పుచ్చకాయ జ్యూస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అందుకని ఈ జ్యూస్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇక ఇప్పుడు కర్రీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. కర్రీకి కావాల్సినవి వేయించిన శనగపప్పు, వేయించిన నువ్వులు, అలానే బాదం, జీడిపప్పు నేతిలో వేయించానండి. ఇవి ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఇందాక మీకు నేను చూపించా కదా జీడిపప్పు, బాదం, శనగగింజలు, నువ్వులు వాటి పేస్ట్ అండి ఇది. తర్వాత 2 టమాటాల పేస్టు, అలానే 2 ఉల్లిపాయలను కూడా ఇలా మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి నువ్వుల్లో వేయించుకుంటున్నానండి. ఇవి కొద్దిగా వేగేలోపు ఇందాక నేను పిండిలో వేడి నీళ్ళు పోసి పిండి పక్కన పెట్టేసా కదా, ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని కలిపేస్తున్నాను. కలిపేటప్పుడు 1 స్పూను ఆయిల్ వేసి కలిపేశాను. ఇందాక చపాతీలు మెత్తగా ఉండాలంటే వేడి నీళ్ళు పోసి కలపాలి అని చెప్పా కదండి, అలా కలిపేటప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసి కలిపేసేసి చపాతీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక తర్వాత ఇప్పుడు కూర అనేది స్టార్ట్ చేద్దాం. ఈ లోపల కొద్దిగా బంగాళదుంపలు కూడా మగ్గిపోయినాయి కదా, దాంట్లో ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు, అలానే టమాటా పేస్టు రెండింటిని కలిపేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను చికెన్ మసాలా వేసుకున్నానండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అవి పచ్చివాసన పోయేదాకా దగ్గరుండి జాగ్రత్తగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక వేసినవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు బాదం, జీడిపప్పు, అలానే శనగగింజలు, నువ్వులు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా దీంట్లో యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, అలానే పసుపు, సాల్ట్ మొత్తం వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే డైరెక్ట్గా పేస్ట్ అలానే ఉంచేస్తే మాత్రం అడుగంటుతుంది. అందుకని కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ మొత్తం బాగా మగ్గేదాకా అంటే ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనివ్వాలి. కొద్దిగా కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇక మూత పెట్టేస్తాను నేను. ఈలోపు అంటే ఆయిల్ పైకి వచ్చేలోపు కొద్దిగా సింక్లో కప్స్ అవి కూడా ఉన్నాయండి. ఇందాక టీ తాగిని కానీ వీళ్ళు జ్యూసెస్ తాగిని కానీ వంటకి యూజ్ చేసిన బౌల్స్ కానీ అన్నీ అలానే ఉన్నాయి. వాటిని ఒక్కసారి కడిగి పెట్టేసుకుంటాను. ఈలోపు పనులు అనేవి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటుంటే వంటింట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉండొచ్చండి. ఈలోపు కర్రీ కూడా అయిపోయింది అనుకుంటా, కానీ ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో పన్నీర్ ముక్కలు కానీ లేదా వెజిటేబుల్స్ కానీ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో పన్నీర్ అయితే లేదు కాబట్టి నేను బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయి పైకి వచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఒక్కసారి
కూర మొత్తం కలిపేసేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉండే చపాతీ కర్రీ మాత్రం రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, కర్రీ ఎలా వస్తుందో మీ హ్యాపీ మూమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు పిల్లలకి చపాతీ చేసి ఇచ్చేస్తున్నాను. కానీ ఈరోజు మాత్రం చాలా తొందరగానే పడుకుంటున్నామండి. అంటే 9 కల్లా పడుకుందాం అనుకోని వీళ్ళకి 8 కల్లా నేను టిఫిన్ చేసి ఇచ్చేస్తున్నాను. మార్నింగ్ నేను 9 తర్వాత అంటే 9కి వీడియో అప్లోడ్ చేశా కదండీ, అప్పుడు వచ్చిన మెసేజెస్ వెంటనే నేను రిప్లై ఇచ్చేసి ఇక రెస్ట్ తీసుకున్నాను. కానీ మధ్యలో రిప్లై ఇస్తున్నా కానీ చాలా మెసేజెస్ అలానే ఉన్నాయి. ఇప్పుడు చూసి చదివి వాటికి నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ఇక పిల్లలకైతే కనుక చపాతీ చేసి ఇచ్చేస్తున్నాను. వీళ్ళకి ఇచ్చేసేసి ఇక వీళ్ళ పడుకునేలోపు ఒక్కసారి మెసేజెస్ ఏమొచ్చినాయో చూసేసి తర్వాత రేపు ఎవరికన్నా బర్త్డే విషెస్ చెప్పాలా అని చెప్పి ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి ఆ యూట్యూబ్ వర్క్ మాత్రం చేసేసుకున్నాను. తర్వాత వీళ్ళు టిఫిన్ చేశారు కదా, వీళ్ళకి చెరో గ్లాసు మజ్జిగ ఇచ్చేసి ఇక పడుకోమంటున్నాను. అంటే 2 లెగాలమ్మా అని చెప్పేసేసి మీగడైతే కనుక డీప్లో అలానే ఉందండి. ఆ మీగడిని తీసి ఇప్పుడు ఇలా మజ్జిగ చేసేసాను. వీళ్ళకి చెరో గ్లాసు మజ్జిగ ఇచ్చేసేసి ఇక మా పనులు అనేవి ఇక స్టార్ట్ చేస్తాను నేను. ఈ మజ్జిగ చేసే పని మాత్రం తొందరగానే అయిపోయింది. ఎప్పుడైనా సరే మజ్జిగ చేయాలి అనుకున్నప్పుడు మీగడ కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి మజ్జిగ చేస్తే మాత్రం వెన్నపూస అనేది తొందరగా పడుతుంది. ఇలా వెన్నపూస అనేది గట్టిగా కూడా వస్తుంది. ఇక ఈ పని అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ మేము గుడికి వెళ్ళడానికి డ్రెస్సెస్ అవి పక్కన పెట్టేసుకుంటున్నాను. పిల్లల బట్టలు మార్నింగ్ ఐరన్ చేశా కదా, ఆ బట్టలు అలానే మేము వేసుకునే డ్రెస్సులు మొత్తం పక్కన పెట్టేస్తున్నాను. అలానే అమ్మవారికి తీసుకెళ్లే శారీ కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇంకా దీన్ని అయితే కనుక ఓపెన్ చేయలేదు. ఇక తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి సర్దేసేసుకొని అలానే విహాస్కి ఎల్లుండు తెలుగు ఎగ్జామ్ ఉంది. ఇక రేపైతే కనుక స్కూల్కి పంపించరండి. ఈరోజు పాపం పడుకున్న వెంటనే 1:32 కల్లా లేగాలి కదా, వాళ్ళకి నిద్ర ఉండదు. అందుకని రేపైతే స్కూల్కి పంపించను. ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను. తెలుగు ఒక్కసారి చూడకుండా రాపిస్తే, అంటే ఆల్రెడీ అప్పచెప్పేశాడు, ఆ అప్పచెప్పిన లెసన్ ఒకసారి చూడకుండా రాపిస్తే మాత్రం సరిపోతుంది. అందుకని ఇక ఇప్పుడు నేను తను రాయాల్సిన లెసన్లో క్వశ్చన్స్ మాత్రం రాసి ఇచ్చేస్తాను. అంటే రేపు మార్నింగ్ కుదిరినా కుదరకపోయినా సరే ఇప్పుడు టైం ఉంది కాబట్టి తనకి తెలుగులో క్వశ్చన్స్ మాత్రం రాసి ఇచ్చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇక మేము టిఫిన్ చేసేసి పడుకోవటమేనండి నేను. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం. అప్పటి వరకు